త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు వికారాబాద్ నుంచి జానపద గాయకుడు, మంచి డ్యాన్సర్, తను రచయిత కూడా, పాటలు కూడా బాగా రాయగలడు. పేరు మలేష్ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. తమ్మి, హాయ్ తమ్మి. నమస్తే. బాగున్నావా? బాగున్నారా మీరు? బాగున్నా తమ్ముడు. తమ్ముడు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఏ టైప్స్ కావాలక్క? అంటే క్లాసికల్ లేదా జానపద పాటతో స్టార్ట్ చేద్దాం. జానపద కళాకారుడు కదా. ఓకే. గాలి సినుకులకు గుడిసె కూరుస్తుంది, కూలి కోసం అవ్వ వీలుస్తుంది. గాలి సినుకులకు గుడిసె కూరుస్తుంది, కూలి కోసం అవ్వ వీలుస్తుంది. నిన్ను చూడకుంటే మనసు నిలవకుంది, మాట్లాడుదామంటే టైము దొరకకుంది. వస్తావ రంగమ్మో తుంగ గొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. వస్తావ రంగమ్మో టుంగ గొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. మూల మలుపు కాడ ఎదురు చూస్తుంటే, తొంగి తొంగి నీ దిక్కు చూస్తుంటే. మూల మలుపు కాడ ఎదురు చూస్తుంటే, తొంగి తొంగి నీ దిక్కు చూస్తుంటే. ఎంత పిలిచినా బయటికి రావు, ఎంత పిలిచినా బయటికి రావు. ఇరుగు పొరుగు నా మీద కన్నేస్తుండ్రు. వస్తావ రంగమ్మో తుంగ గొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. వస్తావ రంగమ్మో తుంగ గొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. వావ్, వాయిస్ డిఫరెంట్ గా ఉంది. బాగుంది. అంటే వినడానికి అంటే నెరి బొంగురు గొంతు కాదు, నెరి లావు గొంతు కాదు, నార్మల్ గా సాఫ్ట్ గా ఉంది. చాలా బాగుంది, మంచిగా పాడుతున్నావు. ఇప్పుడు నీ నేపథ్యం తమ్ముడు? నా పేరు వచ్చేసి మలేషం అక్క. మాది వికారాబాద్ డిస్టిక్. నా స్టడీ మొత్తం వికారాబాద్ డిస్టికే. ఓకే. నాది బీఈడి బీపీడీ అయిపోయింది, పీజీ ఎంఏ తెలుగు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టీచింగ్ చేస్తున్నాను, పీఈటీ టీచర్గా చేస్తున్నాను. ఇంకొకటి ఈ పాటల విషయానికి వచ్చేస్తే, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఎవరు మీకు స్ఫూర్తి? ఎవరు లేదు, అది బై బర్త్ లో వచ్చిందేమో. అంతే, బై బర్త్. అంటే అమ్మ పాడుతుంది, బాగా పాడుతుంది. అమ్మ కొంచెం పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కదా, ఆ టైంలో అమ్మ ముందు ఉంటది అనమాట. ఆరతి పాటలు అవి ఉంటాయి కదా, అవి ముందు ఉంటది బాగా. అంటే అమ్మ జీన్స్, అమ్మ జీన్సే కావచ్చు మరి. అమ్మతో నాకు వచ్చిందేమో మరి. ఇంకా అలా అలా చిన్నప్పటి నుంచి 3rd 4th క్లాస్ నుంచి పాడడం అలవాటు అనమాట. స్కూల్లో పాడేది? స్కూల్లో పాడేది. అందులో ప్రైజ్ కూడా మాకే వచ్చేవి ఫస్ట్ డిగ్రీ వరకు. ఆ డిగ్రీలో కూడా మేము కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యి, ఇక్కడ హైదరాబాద్ తెలియదు అప్పుడు నాకు. డిగ్రీ నుంచి మేము కాంపిటీషన్ కి ఇక్కడ కూకట్పల్లికి వచ్చాం. ఆ టైంలో హైదరాబాద్ అప్పుడు తెలియదు నాకు అసలు, ఫస్ట్ టైం వచ్చింది అప్పుడే. అక్కడ ఇంకా కొన్ని రాజకీయాలు అలా అలా ఉంటాయి కదా. ఏంటి రాజకీయాలు అంటానంటే, ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఒకలాగా, తెలియని వాళ్ళకి ఒకలాగా ఉంటది కదా. ఫస్ట్ స్కోర్ మార్క్స్ సేమ్ వచ్చింది, ఇంకొక అబ్బాయికి నాకు. కానీ ఆ అబ్బాయికి ఇచ్చేసారనమాట ప్రైజ్ అక్కడ. అంటే వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చిరన్నమాట, దగ్గర ఉన్న వాళ్ళకి. స్కోర్ మాత్రం సేమ్ మాకు. అందులో ఒకరికి ఇచ్చేసారు, ఆయనకి ఇచ్చేసారు అనమాట. అంటే వాళ్ళ కరెస్పాండెంట్ వాళ్ళ కరెస్పాండెంట్. మరి మీరు అప్పుడు అడగలేదా? అంటే ఇది మా వెనకాల ఇంకోటి ఏంటంటే, మా వెనకాల ఎవరు లేరు, సార్ వాళ్ళు, మేమే వచ్చామన్నమాట. ఒక వ్యాసరచన పోటీ, ఒక అబ్బాయి జూనియర్, నేను, ఇంకొక అబ్బాయి వచ్చాడు, ముగ్గురం వచ్చామన్నమాట. మా వెనకాల సార్ వాళ్ళు లేకపోవడం, ఇక అక్కడ అప్పుడు కొత్త అంతా, ఇక వాళ్ళని మాట్లాడలేకపోవడం, వయసు చిన్నగా, ఎవరిని అడిగితే ఏమంటారో ఒక భయం అనేది ఉంటది కదా, దానివల్ల అడగలేకపోయాం. ఇంకా అదే అలా వెళ్ళిపోయింది. సరేలే, ఫ్యూచర్ లో చూసుకోవచ్చు అనుకున్నాం. ఇంకా నువ్వు ఫస్ట్ పాడిన పాట ఏంటి? నా ఫస్ట్ పాట నాక, మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట పాడేదాక నేను మా ఫ్రెండ్. చిన్ని చిన్ని ఆశలం, చిట్టి పొట్టి బాలలం, లేత లేత పాల బుగ్గలం, సిరి మల్లె పూల మొగ్గలం, లేత లేత పాల బుగ్గలం, సిరి మల్లె పూల మొగ్గలం.
చదువు సంధ్య మీ మెరగం మీ మెరగం అమ్మ ఒడి వదలి ఆటపాట మరిచి పశువులలో పశువులమౌతిమి శిలకల్లో మొక్కలమౌతిమి. వావ్. ఈ ఈ పాట నాకు పాటతోనే గుర్తులేదు. ఫస్ట్ మ్యాక్సిమం ఇది ఎప్పుడో చిన్నప్పుడు పాడాము. అలా గుర్తుకొచ్చింది పాడేసా. ఇంకేమేమి పాడతావు? జానపదాలు పాడతా, సినిమా సాంగ్స్ అయినా ఓకే. క్లాసికల్ నేర్చుకుంటున్నాను అక్క నేను ఇక్కడ. క్లాసికల్ కోటి- పాడతావా? ఇది పాడగలుగుతా. పాడొకటి. అఖిల లోక పావని అమ్మా సరస్వతి, అఖిల లోక పావని అమ్మా సరస్వతి, ఆదుకొనవే దేవి అమ్మా సరస్వతి, అఖిల లోక పావని అమ్మా సరస్వతి. అక్షరంబున వెలయు శ్రీవాణి రక్షగా నీవుండు అలివేణి, అక్షరంబున వెలయు శ్రీవాణి రక్షగా నీవుండు అలివేణి, దీక్షతో కొలిచేము కళ్యాణి, అక్షయము నీయవే విరిభోగి, అఖిల లోక పావని అమ్మా సరస్వతి. వాక్కునందున వెలయు వాగ్దేవి నిక్కముగా నిన్ను కొలుతు సత్యదేవి, వాక్కునందున వెలయు వాగ్దేవి నిక్కముగా నిన్ను కొలుతు సత్యదేవి, ఎక్కి నీవు వంశపై జ్ఞానదేవి, దిక్కు మాకు చూపించెవే దివ్యదేవి, అఖిల లోక పావని అమ్మా సరస్వతి. వావ్, నిజంగా బాగా పాడుతున్నావు కదా తమ్ముడు. సంగీతం నేర్చుకుంటున్నావు. అవును. దీంట్లో నీకు వాయిస్ చాలా బాగా వస్తుంది. అవునక్క. క్లాసికల్ లో బాగా పాడుతున్నావు, రఫ్ గంటే కదా. అవునక్క. ఇంకా ఏమేమి పాడగలవు? దేంట్లో అక్క? సినిమా పాట కూడా పాడతావా? సినిమా పాటలైనా సినిమా పాట కూడా ఒకటి. సినిమా పాట చెప్పండి అక్క, ఎలాంటి సాంగ్స్ కావాలి? నీకు నచ్చింది, నాకంటే నీకు నచ్చింది, నీకు వచ్చింది. నాకు నచ్చినాయా? వరాహ రూపము నాకు బాగా ఇష్టం అక్క. ఓకే. దాని తర్వాత వేరే సినిమా సాంగ్ అనుకున్నాను. ఓకే. వరాహ రూపం దైవవరిష్టం, వరాహ రూపం దైవవరిష్టం, వరస్మిత వదనం వజ్రదంతధరా రక్షా కవచం, శివ సంభూత భువి సంజాత, ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವನೀತ, ಸಾವಿರ ದೈವತ ಮನ ಸಂಪ್ರೀತ, ಬೇಡುದ ನಿಂದೇವು ಆರಾಧಿಸುತ್ತ. ఎక్సలెంట్ తమ్ముడు, ధన్యవాదాలు. నిజంగా బాగుంది, బాగా పాడినావు. ఓకే. ఇంకా సినిమా సాంగ్స్ అంటే చాలా వచ్చాక, మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ అయినా నాకు అంటే పాట ఇది మేలా ఫీమేల్ అని కాదు, నాకు ఆ పాట నచ్చింది, ఆ పాట పాడాలి నేర్చుకోవాలి అనుకుంటే మేల్ చూడను ఫీమేల్ చూడను అనమాట. అలా పాడేసుకుంటా వెళ్తాను అనమాట. నాకు భైరవ దీపం సినిమాలో రోజాకర్ సాంగ్ ఉంటది, అది విరిసినది, అది అదంటే చాలా ఇష్టం. అంటే ఇష్టం అని కాదు, బాగా లైక్ అనమాట. మెలోడీ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? అలానే ఏం కాదక్క, పాట నచ్చాలి నాకు. రైట్. మెలోడీ పాడగలను, నేను ఫోక్ పాడగలను, ముందు ముందు ఆల్రౌండర్ ముందు. అందుకే ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా అంటారంటే ఏది పడాలా ఏదో అలా అలా అవుతుంది, నేను అందుకుంటా కొంచెం టైము. విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా, విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా,
మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా జుమ్మంది నాదం రతివేదం జతకూరే భ్రమరనాదం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమరమైకం పరువాల వాహిని ప్రవహించేవనే వసంతుడై చెలికాంతుడై దరి చేరమెల్లగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. చిన్నప్పుడు కొంచెం బాల్యంలో అవునక్క కొంచెం డిస్టర్బ్ అయినవు బాగా, అమ్మ కూడా బాగా, నువ్వు కూడా చిన్నప్పుడు బాగా డిస్టర్బ్ అయినవాట. అది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందువల్ల డిస్టర్బ్ అయినావు బాగా? డిస్టర్బ్ ఏంటంటే అక్క నేను 4th క్లాస్ మేబీ 4th 5th మధ్యలో ఉన్నాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా పెద్దక్క చనిపోయింది. అంటే ఏమైందో ఏమో తెలియదు, అదొక మాకు షాక్ అనమాట. మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా చనిపోవడం. ఎలా అంటారంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వ్రతం ముందంట వెళ్ళారు, ఇంటికి రావడం అక్క శవాన్ని తీసుకొని వచ్చేసింది అమ్మ. అదొకటి బాగా డిస్టర్బ్. దాంతో నా బాల్యం అంతా ఎలా అంటే బాల్యం నాకు తెలియకుండా అయిపోయింది. ఇంకా నేను బాల్యంలో చేసేయాల్సిన ఎంజాయ్ కానీ బాల్యంలో చేయవలసినవి కానీ చాలా మిస్ అయిపోయాను నేను. ఇక తర్వాత అమ్మని చూసుకోవడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం, ఇంకా వంట పని నేనే, ఇంటి పని నేనే, అన్ని పనులు చేసుకోవడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, అన్నీ అలా బాధ్యతలు ఇప్పటికీ కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడు అమ్మ సెట్ అయిందా? అమ్మ సెట్ అయింది. ఇంకా ఇంచుమించు 20 years అవుతుంది అక్క చనిపోయి. అక్కకు ఒకవేళ పెళ్ళై పిల్లలు ఉండుంటే అక్క పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయ్యేవి మేబీ. ఇంకా అది బాగా డిస్టర్బెన్స్ అయ్యింది. తర్వాత ఇప్పుడున్న అక్కకు మంచి చూసి పెళ్లి చేద్దాం అనుకున్న టైంలో ఇక ఎవరికొవరికి ఇచ్చేయడం, ఇక వాడు సరిగ్గా లేకపోవడం, ఇక అలా ఆమె డిస్టర్బెన్స్ ఒక 14-15 సంవత్సరాలు. ఇవన్నీ ఎలా అంటే అక్క నాకు మైండ్కి బాగా డిస్టర్బెన్స్ అయ్యాయి అనమాట. అంటే పెద్దక్క చనిపోవడం ఒక పెద్ద షాక్లో ఉండిపోయాము. తర్వాత అక్క చనిపోయిన తర్వాత అక్కని ఇలా ఇచ్చి పెళ్లి చేసేసరికి అక్క జీవితం, ఆమె సచ్చి బతికింది, ఈమె సచ్చి బతికి సస్తుంది అనమాట. ఇద్దరికి డిఫరెంట్ అంతే. ఇంకా ఆమె లేక ఈమె ఉండి, కానీ చాలా వరకు చేసాం. ఇప్పుడు ఓకే చూసుకోవడమే బావా, చూసుకోడక్క. అంటే ఇక ఆయన లోకం ఆయనది వేరేది, ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. అక్క విషయానికి వస్తే మా అక్క దేవత అక్క. అంతేనా? దేవతే, నిజంగా దేవతే. ఎందుకంటే మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టం నాకు మా అక్క, ఇప్పుడున్న అక్క. మా పెద్దక్క కూడా చాలా ఇష్టం. అసలు వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ అక్క, నాన్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఎలా అంటే మా పెద్దక్క మేము చదువుకునికే పోతున్నామంటే ఆమె ఫీలింగ్ ఎలా ఉండదంటే నాకు బాగా తెలుసు అక్క. నాకు చిన్నగా ఉన్నప్పుడు అక్క మేము చదువుతున్నామంటే తనే చదివేటట్టు ఫీల్ అయ్యేది అక్క. అలా రెడీ చేయడం కానీ, స్కూల్కి పంపేయడం కానీ అక్క ఒక మోడల్ లాగానే ఉండేది అనమాట. చదువుకోలేదు కానీ ఆమెను చూస్తే ఎవరు ఈమె చదవలేదు అని అనుకునేవాళ్ళు. అట్లా చదవలేదు, ఎడ్యుకేటెడ్ ఏమో అని. బాగా కష్టం చేసేవాళ్ళు అక్క. చేన్ల పనులు అవి ఇవి బాగా చేశారు. మాకు అప్పటి వరకు ఎలాంటి ఇది లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అక్క ఉన్నంత వరకు ఆడుకోవడం, చేసుకోవడం, ఒక బాల్యం అప్పటి వరకు సాఫీగా ఉంది నాది. ఇక తర్వాత అక్క అయిపోయిన తర్వాతనే ఇంకా ఈ 2. ఇంకొకటి మా అమ్మమ్మ. మాకు ఎవరి ప్రేమలు లేవు అక్క, నిజంగా చెప్తున్నాను నేను. మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ వరకే. ఎందుకంటే మా నాన్న తరపున కానీ, అంటే అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి ఉన్న ఆ ప్రేమలు, ఆ వాల్యూస్ మాకు తక్కువ అక్క. ఆ ప్రేమలు అందలేవు మాకు. అందుకే నేను ఏం చేస్తానంటానంటే బయటి వాళ్ళతో ఎక్కువగా
కమిట్ అయిపోతాను అంటే ఎలా అంటే అప్పుడే కలిసిపోతా ఓకే. బయటి వాళ్ళు ఎలా ఉంటారంటే నన్ను కూడా చాలా మంది లైక్ చేస్తారు. అది మరి నా ఉండే పద్ధతి ద్వారానా, నేను వాళ్ళతో అందులో కలిసిపోవడమా, కలిసిపోతావు. నా మాట తీరా, నేను ఉండే బిహేవియర్ పట్ల నాకు తెలియదు కానీ నాకు చాలా మంది బయట ఎంతమంది అక్కలు ఉన్నారంటే నేను చెప్పలేను అక్క, ఆ, నిజం చెప్తున్నా. ఆ. వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నాకు సొంత అక్క కంటే ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే సూపర్. మా అక్క కంటే ఏం మించిపోరు, ఓకే. మా అక్క కంటే బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మందికి నేను తమ్ముని, నాకు అక్కలు చాలా మంది ఉన్నారు బయట. ఇప్పుడు సపోజ్ దీప కానీ, రమక్క కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను మస్తు లైక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్క. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నన్ను మస్తు లైక్ చేస్తారు. చెడు అలవాట్లు లేవురా వాడు, అప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు అని చాలా బాగా ఇది చేస్తారు అక్క. ఓకే తమ్ముడు, నీకు నచ్చిన పాటలు మరికొన్ని. అక్క మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట పాడేదక్క బాగా నేను. ఏ పాట అంటే, నేను 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు జానపదాలు అంటే అప్పుడు అంతా లేదు. ఏదన్నా జానపద పాటలు పెద్దవాళ్ళు పాడుతుంటే హే వీళ్ళు ఏం పాడుతున్నారా అనేది. అలాంటి టైంలో మా స్కూల్లో పాడుకునే వాళ్ళం. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదనా, ఆ కళ్ళు దూపల్లో నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపల్లో నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు బట్టేటోడివా ఓ పిలగ పూలు తిరిగేవాడివా, ఏలు బట్టేటోడివా ఓ పిలగ పూలు తిరిగేవాడివా, పాలు పెరుగు తాగి పట్టం మంచం మీద పవ్వలించేవాడివా, పాలు పెరుగు తాగి పట్టం మంచం మీద పవ్వలించేవాడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగేదనా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగేదనా, లగ్గం చేసుకుంటా ముద్దు చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, లగ్గం చేసుకుంటా ముద్దు చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసుతో చెయ్యకు, ఎట్టికి నన్ను చేసుకుంటానా నీ ఒట్టి మాటలాడకు, ఎట్టికి నన్ను చేసుకుంటానా నీ ఒట్టి మాటలాడకు. చిన్నప్పుడు నేను కూడా పాడే తమ్ముడు ఇది. చిన్నప్పుడు బాగా పాడేదక్క ఇది. అంటే అప్పుడు జానపదాల గురించి అంత ఐడియా లేదు. అంటే పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ రిధం వేరు ఉంటది అక్క, వాళ్ళ శైలి కానీ వాళ్ళ ట్యూన్ కానీ చాలా అందంగా అనిపిస్తుంది. అవును. అలాంటి పాటలను కొన్ని తెచ్చి మనం యూట్యూబ్లలో కొంచెం మాడిఫై చేస్తున్నాం. అంటే ఆ జనరేషన్కి అవి కరెక్ట్, ఈ జనరేషన్కి ఇలా పాడితే ఇలా ఉంటుంది కదా కాబట్టేసి ఈ జనరేషన్కి తగ్గట్టు వాటిని తీస్తున్నారు. కానీ పాత పాటలు లెక్క, అవును. వాటిని ఏ మార్చలేము అసలు, అవును. అంత బాగుంటాయి. ఇంకొక సాంగ్ ఉంటుంది, అంటే ఆల్బమ్ సాంగ్స్ అక్క ఇవి. అప్పుడు నేను 10 years 12 years బ్యాక్ అనుకుంటా, విక్రమాదిత్య గారు అనే సినీ యాక్టర్, సీరియల్ యాక్టర్, శ్రీవాణి వాళ్ళ హస్బెండ్, శ్రీవాణి సీరియల్లో ఉంటారు కదా, వాళ్ళు ఆల్బమ్ సాంగ్స్ చేశారక్క. నేను ఆ టైంలో ఆయన ఒక్కసారి కలుసుకోవడం జరిగింది. అంటే మా చిన్నమ్మ వాళ్ళ కూతురు ఆల్బమ్ సాంగ్స్ చేసేది అప్పుడు. అతని ద్వారా తెలుసు, అక్కడ తాండ్రు వచ్చాడు, కలిశాడు, సిడి క్యాసెట్ ఇచ్చాడు మాకు. అంటే ఆ పాటలు చాలా బాగున్నాయి. అవి నేను రాసుకున్నాక అంటే ఇంట్రెస్ట్ తోటి రాసుకున్నాను. ఇప్పుడు అవి యూట్యూబ్ లో లేవు, ఎక్కడ లేవు. అవి ఎవరు రాశారో కూడా నాకు అంత ఐడియా లేదు. అది మీకోసం అక్క. చుక్కబొట్టు మోమున బెట్టి కొప్పు బిల్ల కొప్పున బెట్టి, చుక్కబొట్టు మోమున బెట్టి కొప్పు బిల్ల కొప్పున బెట్టి, చుక్కోలే మెరుస్తుంటే ఓయ్ 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 నా మనసు నిలవదమ్మో నా ఆశా ప్రత్యూష, నా నిశా ప్రత్యూష, నా మనసు నిలవదమ్మో నా ఆశా ప్రత్యూష, నా నిశా ప్రత్యూష, లంగవోని వేసుకొని బొడ్డానం పెట్టుకొని, లంగవోని వేసుకొని బొడ్డానం పెట్టుకొని వయ్యారం చూస్తా ఉంటే ఓయ్ 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 నా ప్రాణం నిలవదమ్మో ఓ పిల్లో కీర్తన, రసగుల్లో కీర్తన, నా ప్రాణం నిలవదమ్మో ఓ పిల్లో కీర్తన, రసగుల్ల కీర్తన. బాగుంటది అక్క సాంగ్. అప్పుడు సీడీలు వేసుకొని బాగా చూసేది నేను. అందులో ఉండే పాట ఇంకొకటి ఉంటది అక్క, ఏ ఊరే బామ్మ ఏం పేరే గుమ్మ, ఏ ఊరే బామ్మ ఏం పేరే గుమ్మ, ఎవ్వరున్న సిగ్గుపడక ఎగురుతున్నవమ్మ, ఏ చోరీ ఏ చోరీ
ఏ చోరీ తూ బంజారా బొమ్మవా ఏ చోరీ తూ బస్తీ రాధమ్మవా ఏ ఊరే బామ్మ ఏం పేరే గుమ్మ ఎవ్వరున్న సిగ్గుపడక ఎగురుతున్నవమ్మ ఏ చోరీ ఏ చోరీ ఏ చోరీ ముసుగుల్లో మారువాడి పిల్ల బలేగున్నదే మెరిసే అద్దాల రైకలంబాడిగున్నదే ఓయ్ 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 ముసుగుల్లో మారువాడి పిల్ల బలేగున్నదే మెరిసే అద్దాల రైకలంబాడిగున్నదే చేతుల సయ్యాటల్లోనా పిల్ల తందాన తలదించేనే కాలు వేసే అడుగుల్లోనా పిల్ల కొత్తదనం కనిపించేనే ముక్కు ముక్కెరెట్టుకుంటే అడవి మళ్ళీ అనుకున్నా పిల్లలా నగలెజల బసి గులబి అనుకున్నా ఏ చోరీ ఏ చోరీ ఏ చోరీ ఏ చోరీ తూ బంజారా బొమ్మవా ఏ చోరీ తూ బస్తీ రాధమ్మవా ఏ చోరీ తూ బంజారా బొమ్మవా ఏ చోరీ తూ బస్తీ రాధమ్మవా. ఓకే తమ్ముడు, ఇంతవరకే పాడుతావా లేకపోతే నువ్వు రాసిన ఇంకేమన్నా రాసినవా, ఇంకేమన్నా ఏరే సాంగ్స్ కూడా పాడగలవా? కొన్ని వేరే సాంగ్స్ పాడగలను. నేను రాసిన సాంగ్స్ కూడా ఉన్నాయక, సందర్భాలను బట్టి రాశాను కొన్ని. ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం రాజకీయాలేమో రగిలిపోతున్నాయి ఉద్యమాలేమో చెలరేగుతున్నాయి రాజకీయాలేమో రగిలిపోతున్నాయి ఉద్యమాలేమో చెలరేగుతున్నాయి చదువుకున్నోడేమో సాడాకు పడుతుంటే చదువు రానివాడు మిద్దెలు గడుతుంటు చదువుకున్నోడేమో సాడాకు పడుతుంటే చదువు రానివాడు మిద్దెలు గడుతుంటు ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం దుక్కి దున్నిన రైతు దూరమవుతున్నాడు పంటగొన్నవాడు బతికిపోతున్నాడు దుక్కి దున్నిన రైతు దూరమవుతున్నాడు పంటగొన్నవాడు బతికిపోతున్నాడు భవబంధాలను మరిసిపోతున్నాడు బతుకు తెరువు కంటూ పాట పడుతున్నాడు భవబంధాలను మరిసిపోతున్నాడు బతుకు తెరువు కంటూ పాట పడుతున్నాడు ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం ఏమైపోతుందిరా లోకం జటుపోతున్నదిరా లోకం. తమ్ముడు ఇది నేను సందర్భం అంటే ఆ మధ్య రాజకీయ ఇష్యూలు బాగా జరిగినాక ఆ టైంలో పిల్లలు ధర్నాలు చేయడం, స్టూడెంట్స్ ధర్నాలు చేయడం, అది చేయడం ఇది చేయడం బాగా ఆ మధ్య బాగా ఇదైంది అనమాట. పిల్లలు కొంచెం నారాజు. అందులోనే ఇంకోటి ఏంటంటే అక్క, ఈ పాటలో ఒక రైతు గురించి ఒక రాజకీయ నాయకుని గురించి కాకుండా సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి అన్ని, మంచికి చెడుకు ప్రభావం ఏంటిది, అసలు రైతు ఏం చేస్తే రైతు ఎందుకు ఇదైపోతున్నాడు, మా సాంప్రదాయాలు ఏంటి అనేది ఈ పాట మొత్తం మీనింగ్ అక్క. సూపర్, బాగా రాసినావు. బాగుంది. కరోనా సాంగ్ కూడా రాశానక్క. అంటే ఆ కరోనా సాంగ్ ఎలా రాశానంటానంటే, ఆ టైంలో అక్క ఎంత ఇదంటే మాటల్లో చెప్పలేము అక్క. ఎందుకంటే పాపం చనిపోయిన వాళ్ళని కడచారు చూపుకు నోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్క. లాస్ట్ టైంలో అసలు చూడకుండా ఎంత బాధకరమైన సంఘటన, ఎంత ఆ పీరియడ్ మొత్తం ఎంత మందిని బాధ పెట్టిందో, ఎంత మందిని భయంకరంగా చేసిందో. చదువుకున్న వాళ్ళకి ఆశలు పోయినాయి, చదువు అంతా అయిపోయింది. ఆ 2 years అసలు జీవితం వేస్ట్ అనిపించింది అక్క. అంటే ఎవరి ఫీలింగ్ ఏందో నా ఫీలింగ్. అయిపోయింది, జీవితమే అయిపోయింది, ఇది అంతా అయిపోయిందేమో అనుకునే ఫీలింగ్ లో నేను ఉన్నాను అనమాట. అప్పుడు ఒక పాట రాశానక్క. ఇది ఏమి మాయా రోగమురా, ఎక్కడి నుండి వచ్చిందిరా, ఎవరు చేసిన పాపమురా, ఎందుకు మనకి శాపమురా, కలతలు రేపుతూ కలవర పెడుతూ కల్లోలం చేస్తుంది చూడరా. ఇది ఏమి మాయా రోగమురా, ఎక్కడి నుండి వచ్చిందిరా, ఎవరు చేసిన పాపమురా, ఎందుకు మనకి శాపమురా, కన్నవారు కనుల ముందు పోతుంటే, కన్న బిడ్డలు బిక్కుమంటుంటే, కడుపు నిండా ఏడుద్దామన్నా కడసారు చూపు లేదాయరా, కన్న బిడ్డలు కనుమరుగవుతుంటే, కన్న తల్లి గుండె ఆగిపోయేరా, కన్న బిడ్డలు కనుమరుగవుతుంటే, కన్న తల్లి గుండె ఆగిపోయేరా. ఇది ఏమి మాయా రోగమురా, ఎక్కడి నుండి వచ్చిందిరా, ఎవరు చేసిన పాపమురా, ఎందుకు మనకి శాపమురా, బతుకు జీవుడాని బయటికెళ్తుంటే బతుకుల నాగము చేస్తుందిరా, బతుకు భారమయ్యిపో
అయిపోతుంది చూడు భయముతో జీవిస్తున్నాము నేడు కూడు దొరకక వైద్యమందక సావక దస్తుండ్రు చూడరా కూడు దొరకక వైద్యమందక సావక దస్తుండ్రు చూడరా ఇది ఏమి మాయా రోగమురా ఎక్కడి నుండి వచ్చిందిరా ఎవరు చేసిన పాపమురా ఎందుకు మనకి శాపమురా. నిజంగా బాగా రాస్తున్నావు తమ్ముడు పాటలు. అంటే చాలా సంఘటనలు meaning బాగా నేను ఇది చేస్తానక్క, దాన్ని చూసి దాన్ని బేసిక్ చేసేసుకొని లిరిక్స్ రాసుకేసుకుంటాను అనమాట. చాలా బాగా రాస్తున్నావు. అది ఎట్లా అంటే నేను కళ్ళతోటి చూసినాయి అక్క, ఆ Okay. సందర్భాలన్నీ నేను కళ్ళతోటి చూసినాయి అనమాట. ఉమ్. అలా అలా నేను ఆ మాటలని పాటల రూపంలో రాసుకోవడం. ఇంకా ఉమ్. అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, సాంగ్స్ రాసినవి కూడా ఉన్నాయి అక్క, ఉమ్. చాలా ఉన్నాయి, రికార్డింగ్ ఉన్నాయి. ఉమ్. అవి రికార్డ్ త్వరలోనే అయినాయా ఏమన్నా? కాలేదక్క ఇంకా. ఆ. అంటే నా నువ్వేమైనా రికార్డింగ్ పాడినావా? పాడినాక ఏ పాడు ఒకటి. రీసెంట్ గా బతుకమ్మ సాంగ్ చేసాం కదా. పాడు. ఏలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే ఏలో 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 రే బతుకమ్మ పండుగొచ్చే చెలో చెలో రే గుమ్మడి పూల ఆటలంట ఎలో ఎలో రే గుమ్మి గూడి వచ్చిరంట చెలో చెలో రే. పాట నేను రాసాను కానీ అందరు అక్క మన రమక్క పాడారు అనమాట. Okay, నేను okay. మధ్య మధ్యలో లిరిక్స్ ఇచ్చాను అనమాట. ఉమ్. ఇంకోటి రైతు సాంగ్ పాడానక్క. ఉమ్. తులకరి జల్లు పులకించే ఒళ్ళు రైతన్న గుండెలలో పొంగే హరివిల్లు తులకరి జల్లు పులకించే ఒళ్ళు రైతన్న గుండెలలో పొంగే హరివిల్లు భూతల్లి తడవంగా రైతన్న మురవంగా ఎడ్లాయవసముతోటి బయలెల్లిదేరంగా ఎడ్లాయవసముతోటి బయలెల్లిదేరంగా ఆలాలను పట్టి పోలాలను దున్ని విత్తనాలను నాటి రైతన్న మురవంగా. ఓకే ఓకే బాగా రాస్తున్నావు. ఇది కూడా నువ్వే రాసినావా? ఇది నేనే రాసినాక నా ఫస్ట్ సాంగ్ అక్క. ఇది ఆ. నా ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ ఇచ్చి ఫస్ట్ స్టూడియోలో పాడిన పాట ఈ పాట అక్క. వావ్. ఈ పాట ఎందుకంటే కంటెంట్లు కరెక్ట్ ఉంటాయి అక్క. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో ట్రెండ్ కావడం అన్నా ఏది కావాలన్నా ఏం కావాలి మెయిన్ ఇలాంటి కంటెంట్లు చూడరు. ఉమ్. ఒక రైతు సాంగ్ అని ఒక బాధకరమైన సాంగ్ అని అవి చూడరు. ఉమ్. ఏదో చిల్లర చిల్లర పాటలు పాడి డబుల్ మీనింగ్ పాటలు పాడి అవి ఉంటాయి కదండి. వాటికి వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ మంచిగా చాలా చెప్పినావు. మంది ఉంటారు. నాకు నిజంగా నేను ఇంత మంచి కంటెంట్ పెడతాను. సామాన్యంగా మాట్లాడతారు ఏమని, రైతు వెన్నముక్క, ఆ. రైతు అంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాత, ఇవన్నీ మాటల వరకే కానీ ఇవన్నీ చెప్తారు కానీ యూట్యూబ్ లో పెడితే చూడరు. చూడరు. ఆ. అంటే కంటెంట్ మనం ఒక కాన్సెప్ట్ తోటి పెట్టే వాటిని చూడరక్క. ఇది మాత్రం వాస్తవం. నిజం ఎందుకంటే చెప్పినావు. నేను రైతు సాంగ్ ప్రపంచ రైతు దినోత్సవం రోజు రిలీజ్ చేసినాను అక్క నేను ఆ సాంగ్. ఉమ్. ఉమ్. అయితే అది ఇంకా 10K వ్యూస్ కూడా పోలేదు. ఆ. అంటే మన జనాలు ఎట్లున్నారని దేశం జనాల గురించి చెప్పట్లేదు అక్క, నేను దేశం మొత్తానికే చెప్తున్నాను. దేశానికి చెప్తున్నా. దేశానికి చెప్తున్నాను. ఏంటంటే మన నోటి నుంచి వచ్చే మాటలు అన్ని బూటకం అక్క. ఏదైతే మాటలు మాట్లాడతామో అది Okay. ఆచరించాం మన దేశంలో. మనం ఆచరించాం. చెప్పడం వరకు బాగా చెప్తాము, ఆచరించడం వరకు ఆచరించాం అన్నమాట. ఆ విషయమే కాదు ఏ విషయమైనా. ఎందుకక్క మొన్న పాపం కలకత్తాలో అమ్మాయి ఇష్యూ జరిగింది. మౌమిత ఎంత ఘోరం అక్క. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వస్తుందని చెప్తున్నాను నేను. చెప్పు, ఎందుకంటే సౌదీలో కానీ దుబాయ్లో ఇలాంటి కంట్రీలో అలా చేస్తే మరణశిక్ష ఉంటది అక్క. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. దాని మీద నీ స్పందన ఏంటి? నా స్పందన ఏంటంటే అక్క, మన దాంట్లో కూడా మన దేశంలో కూడా అలాంటి శిక్షలు అమలు చేయాలక్క. అలా శిక్షలు అమలు చేస్తున్నారు కానీ ఈ శిక్షలు మరి నిజంగానే వేస్తే అట్లా ఆగుతున్నాయా? అమలు చేసి ఒకవేళ వేస్తే అంటే నిజంగా ఈ అక్క, ఘటనలు ఆగుతున్నాయా? మొత్తం ఆగుతాయని నేను చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. కానీ మాక్సిమం ఆగుతాయి అక్క, ఆ. ఆగుతాయి. ఎందుకంటే వాడికి ఒక భయం ఉంటది. ఇక నాకు నూకలు చెల్లవు, నాకు ఒద్దిగి భూమి మీద బతికే అవకాశం లేదు, ఇక నాకు ఇంతటితో రుణం తీరిపోయింది అనుకున్నవాడా అలాంటి తప్పులు చేయడానికి ముందుకు వస్తాడు ఇంకా ఆ టైంలో. అలా కాబట్టి మన ఇండియాలో ఏందక్క క్షమాభిక్ష అంట, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు, అలా 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 ఇది చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మన ఇండియా అంతే. దిశన అప్పుడు ఎన్కౌంటర్ చేసేసారు కదా, అప్పటి నుంచి కొంచెం తగ్గినాయి.
మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట. ఉమ్. ఏందక్క ఆడపిల్ల దిశ చిన్న చిన్న సమ్మత పిల్లలు. చట్టం ఆ, అప్పుడు. అప్పుడు ఉమ్. చట్టాలు మొన్న ఏదో నేను న్యూస్ లో చదివాను. ఉమ్. చిన్న పిల్లల మీద హత్యాయత్నం చేస్తే మరణ శిక్ష, ఉమ్. ఇలా చేస్తే పెద్దల మీద చేస్తే 25 సంవత్సరాల జైలు శిక్ష అవన్నీ. ఉమ్. మరి అవి ఎంతవరకు అవుతున్నాయో తెలియదులే కానీ ఉమ్. కాకపోతే అవి అమలు చేయాలి. ఉమ్. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు అంటానంటే అలాంటి యూస్ఫుల్ అయ్యే చట్టాలను ఫస్ట్ తీసుకురావాలి, ఓకే. ఆచరించాలి ఉమ్. అని నా అభిప్రాయం అక్క. ఇక మిగతా వాళ్ళది అభిప్రాయం నేను ఏమన్నా పాట చెప్పలేను. రాస్తారా దాని మీద? దాని మీద నాకు టైం లేదక్క, రాయలేదు నేను. రాయలేదా? ఎందుకంటే ఏమన్నా మహిళల నేను సాంగ్స్ రాద్దాం వచ్చాయా? అనుకున్నాను. ఇట్లాంటి మహిళా చైతన్య గీతాలు అంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కొన్ని చైతన్య గీతాలు ఉంటాయి కదా మహిళల సమస్యలు, కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రాలేదక్క. ప్లానింగ్ ఉంది, Okay. ఈమె సంఘటన ఉంది కదా, ఉమ్. దాన్ని బేసిక్ చేసుకొని రాద్దామని అనుకున్నాను. ఓకే. అది రిలీజ్ చేస్తా. ఇంకోటి ఏంటంటే అక్క, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తే బాగుంటది. ఒకటి మూమెంట్ మీద మూమెంట్ ఉంటది, స్పందించే వాళ్ళు కూడా స్పందిస్తారు అక్క. అవును అవును. అసలు ఎందుకు, అవును కదా, అందులో వాక్యాలు కానీ మనం చెప్పే లిరిక్స్ కానీ ఎలా ఉండాలంటానంటే అత్తుకపోవాలి. అవును. అరే నేను చేసేది రాంగ్ ఏమో, ఆడపిల్లలను అలా చూడడం తప్పు, ఇలా ఉమ్. చూడడం తప్పు, మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అలాంటి ఒక్క వాళ్ళకు పాజిటివ్ గా ఉండాలి. ఓకే. అలాంటి తప్పు చేయకూడదు అన్నట్టు ఉండాలి సాంగ్ పాడితే. అవును. అలా అని ట్రై చేస్తున్నాను, మాక్సిమం చేస్తాను అక్క. మీలాంటి యూత్ అంతా ఇట్లా నీలాగా ఆలోచిస్తే ఇట్లాంటి ఘోరాలు జరగవేమో. మేబీ మాక్సిమం జరగవక్క. అదే అంటున్నా. కానీ జనరేషన్ లో నేను వాళ్ళది తప్పనలేను, వీళ్ళది తప్పనలేను. ఉమ్. కాకపోతే జనరేషన్ కూడా అలా ఉంది కదక్క. మనం మార్చే వరకు మార్చగలుగుతాం, చెప్పేంత వరకు చెప్పగలుగుతాం. చాలా వరకు యూత్ లోకం మారినట్టు అనిపిస్తుందా ఏమన్నా? యూత్ లోకం మారితే ఇలా ఇలా జరుగుతాయక్క. అంటే అందరూ అలా ఉన్నారు అని చెప్పలేను. ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. బాయ్స్ అందరు చెడ్డ వాళ్ళు కాదు, గర్ల్స్ అందరూ మంచి వాళ్ళు కాదు. అందులో మంచి చెడు ఎక్కడైనా ఉంటది. కాకపోతే అది అద్దులు మీరకూడదు. అద్దులు ఏదైనా పని మనం తిన్నంత వరకే తినాలి. ఎక్కువ తింటే ఏమవుతుంది, బయటికి వచ్చేస్తుంది. అదే ఏదైనా మనం చేసేంత వరకు చేయాలి. మనం ఎంతవరకు అద్దు దాటాలో అంతవరకే అద్దు దాటాలి. నేను మీతోటి మాట్లాడుతున్నాను, మీతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నేను అద్దు దాటి మాట్లాడితే ఎలా ఉంటది, బాగుంటది కదా. అది అని మన అద్దులో మనం ఉండాలి, మన అద్దులో మనం ఉండి మన పని మనం చేసుకోవాలి. అంతే. నీకు వచ్చింది, నీకు నచ్చింది, ఏది ఇష్టం ఉంటే అది పాడు. అంతేనా? ఆయినైతి బాయినైతి బావిలో జలబిందెనైతి రసమోరి పిల్లనైతి రద్దిలా పాలైతిరో నాయన నారాయణ నేనేమి చేతుర దేవుడో దేవుడా చందారుడా. ఎక్కడి జగ్గేపేట ఎక్కడి ముకుందపురం తెల్లనావుల దోలుకోని ఎడ్ల బేరం నువ్వు పోతే సన్న బియ్యం సన్న సేపలు వండితే సద్దిదెత్తురా నాయన నారాయణ నేనేమి చేతుర దేవుడా దేవుడా జందారుడా. మాయ చేసి పోతివి నా మనసు దోచుకపోతివి, మారు మాట చెప్పకుండా మాయమై పోతివి, ఏమి చేతు ఎట్ల చేతు యాడికంటా బోదురా నాయన నారాయణ నేనేమి చేతుర దేవుడా దేవుడా జందారుడా. రమ పాట, రామక్క పాట అయితే ఈ రెండు లాస్ట్ చరణం అయితే నేను రాశాను. లాస్ట్ ఆ రెండు పల్లవిను చరణం అక్కది, లాస్ట్ చరణం తమ్ముడు, ఇది మధ్యలోనే ఆగిపోయిన తమ్ముడు అంటానంటే దానికి ఒక ఎండింగ్ పాయింట్, ఆ లాస్ట్ చరణం నేను రాశాను అన్నమాట. చివరిగా ఒక పల్లవి చరణం. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జనం జెండుతున్నది, మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం వందే మాతరం.
వావ్! బాగా ఇష్టం అక్క ఈ సాంగ్. ఎందుకంటే ఈ సాంగ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఆ జనరేషన్‌లో రాసిన సాంగే కానీ, ఒక రాజకీయం ఎలా వర్క్ చేస్తుంది, రాజకీయం ఏ విధంగా ఉంది, ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు సాంగ్ బాగా ఇదక్క ఆ జనరేషన్‌లో రాసింది. ఓకే అంటే తమ్ముడు. రాజశేఖర్ 'వందే మాతరం' సినిమా రాజశేఖర్ గారు. ఇది చాలా బాగా ఇష్టం సాంగు. ఓకే. ఇంకొకటి యేసుదాసు గారు సాంగ్స్ ఉంటాయి కదక్క! అవి కూడా బాగా ఇష్టం నాకు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడిచి రావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాల ఊగాల శివరంజి నవ్వాల గరిసదస 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 చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలుల పండ పూలు పడవ నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరిసదస గరిసదస గరిసదస. వావ్! నిజంగా సంగీతం ఇక్కడ వినిపిస్తున్నావు. అదే ఇంకా సెకండ్ ఇయర్ అక్క. ఓకే అంతా తమ్ముడు. మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. అది సాఫీగా ఎప్పుడైతుందో నా కళ ఎప్పుడు నెరవేరుతుందో తెలియకపోవచ్చు. ఓకే. నీ కల నెరవేరాలని నువ్వేదైతే ఇంకా పెద్ద సింగర్ కావాలనుకుంటున్నావో, ఈ ప్రపంచానికి ఇంకా నీ పాటలు నువ్వు ఒక పెద్ద గొప్ప సింగర్‌గా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అక్క లాస్ట్ సాంగ్ అక్క మీ మీద ఒక పాట. ఏంది? పాడు. పాడు. గలుగల్లున గలుగల్లున గాజుల సప్పట్లతో ఓ నిరుమల లలితాటలాడరే ఓ నిరుమల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమయనే ఓ నిరుమల లలితాటలాడరే ఓ నిరుమల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిరుమల లలిత దరువయ్యారే ఓ నిరుమల. ఇది మీకు డెడికేటెడ్ అక్క. ఓకే తమ్ముడు, పాట బాగుంది. బాగా పాడినావు. ఓకే తమ్ముడు, మేము పిలవగానే ఒక్క ఫోన్తో మాట తీసేయకుండా మా స్టూడియోకి వచ్చి నీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు నీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ తరపున, నా తరపున, మా రమాక్క తరపున. ఎందుకంటే రమాక్క మాకు పరిచయం చేసింది రమాక్క. ఓకే. అక్క తరపున మీకు చాలా కృతజ్ఞతలను. ఇంకొకటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా కళను గుర్తించి మాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చి 10 మందికి తెలియజేసేటట్టు చేసినందుకు దీనికి ఇంకో ప్రత్యేక ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ తమ్ముడు. మేము ఇంకోటి ఏంటంటే అక్క ఫ్యూచర్లో ఏదైనా మేము మీ ఛానల్ని మర్చిపోము. ఎందుకంటే దీని ద్వారా మాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే మేము లైఫ్లో మర్చిపోలేము కంపల్సరీ మిమ్మల్ని, ఈ ఛానల్ని. కంపల్సరీ నీలాంటి కళాకారులని బయటికి తీసుకురావడమే మా ఛానల్ చేసే ప్రయత్నం. దాంట్లో అందరూ ఎక్కడున్న మారుమూలున్న కళాకారులు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలనే ప్రయత్నమే చేస్తున్నాం మేము. అట్లనే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, అంటే ఏదైతే కోరుకుంటున్నావో, ఒక మంచి సింగర్గా కావాలని, మంచి గుర్తింపుగా ఈ సమాజానికి మంచి మంచి పాటలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ స్టూడియోకి వచ్చినందుకు నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఇది మల్లేష్ తమ్ముడితో మాట ముచ్చట. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. మీ నిర్మల.